దేవుడు అండి మన ఆశలన్నీ తీర్చడండి. అప్పుడప్పుడు అనుకుంటాం, ఎందుకు దేవుడు నాకు మగపిల్లడు పుట్టలేదు అనుకోండి, ఎందుకు దేవుడు నాకు మగపిల్లని ఇవ్వలేదు, అదొక బాధ ఉంటుంది. నాకు ఏదైనా అనుకున్నది జరగలేదు అనుకోండి, ఎందుకు దేవుడు ఇలా చేయలేదని. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మీరు అలా ఇంట్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక చిన్న కత్తి కావాలనుకున్నారు, కత్తి దగ్గరికి పోతున్నారు, నాకు కావాలి మరి మారం చేస్తున్నారు. మిమ్మ కత్తి ఇచ్చిద్దా? నా కొడుకు మారం చేస్తున్నాడు, నా కొడుకు అంటే నాకు చాలా ఇష్టం, ఏదైతే అదైందని కత్తి ఇచ్చిద్దా? అందనంత ఎత్తులో కత్తి పెట్టిద్ది. నీ తల్లి నీకు ఒకటి ఇవ్వట్లేదు అంటే అర్థం ఏంటంటే, దాని ద్వారా నీకేదో ఆపద విపత్తు పొంచి ఉంటేనే ఇవ్వదు. యాజ్ వెల్ యాజ్ దేవుడు కూడా నీకేదైనా ఇవ్వలేదు అని అంటే నీకు తెలియదు, దాని ద్వారా నీకు చాలా ప్రమాదం ఉందని అర్థం. కాబట్టి దేవుడిని ఎప్పుడు కూడా తప్పుడుగా భావించకండి. ఆయన కష్టాలు పెడుతున్నప్పుడు నాకే ఎందుకు కష్టాలు పెడుతున్నాడు అనుకోమాకండి.